పుష్ప సినిమా రేంజ్ లో ఆవులను తరలిస్తున్న లారీని యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. లారీలో పైన ఉల్లిగడ్డ లోడ్, కింద గోవుల తరలింపు కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వైజాగ్ నుంచి హైదరాబాద్ లోని కబేళాకు తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పంతంగి టోల్ ప్లాజా దగ్గర ఆవులు తరలించే లారీని పట్టుకున్నారు పోలీసులు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చూస్తున్నాం ఏ విధంగా గోవుల్ని తరలిస్తున్నారో కనిపిస్తోంది. కంప్లీట్గా ఒక క్యాబినే ఏర్పాటు చేసి మరీ గోవుల్ని తరలిస్తున్నారు. చూసాం విశాఖలో గోమాంసం ఏ స్థాయిలో నిల్వ చేశారో గతంలో. ఇది మరొక ఘటన. బిందు విశాఖ గోమాంసం నిల్వకు సంబంధించినటువంటి ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాలను కూడా తీవ్ర స్థాయిలో ఉలికిపాటు గురి చేసినటువంటి ఘటన మర్చిపోకుంటే, అదే విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి కబేలాలకు తరలిస్తున్నటువంటి క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద ఒక అశోక్ లేలాండ్ మినీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఏదైతే ఉంటుందో అందులో ఒక ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేసి, పశువులు అంటాం మనం, ఎవరైనా తిట్టాలంటే పశువులాగా ప్రవర్తిస్తారు అంటారు, కానీ మనుషుల రూపంలో పశువులాగా ప్రవర్తిస్తూ మూగ జీవాల్ని అత్యంత అంటే గోమాత అంటాం, ఆ గోమాతల్ని అత్యంత చిత్రహింసలకు గురి చేస్తూ కూడా ఒక క్యాబిన్ ఏర్పాటు చేసి అందులో ఏదైతే మనం మామూలుగా చెత్త చెదారాన్ని నింపినటువంటి బస్తాలు ఏ విధంగా అయితే కుక్కుతామో ఆ విధంగా మూగ జీవాలను అందులో కుక్కి మరి 100 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి హైదరాబాద్, తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ కి తరలిస్తున్నటువంటి క్రమంలోనే పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నటువంటి క్రమంలో ఆ వాహనంలో పైన ఉల్లిగడ్డల లోడు బస్తాలు ఉన్నటువంటి క్రమంలోనే కింద ఆ మూగ జీవాల రోదనలు విన్నటువంటి పోలీసులు అందులో ఏదో జరుగుతుందని చెప్పేసి ఆ బస్తాలని బయటకు తీసినటువంటి క్రమంలోనే ప్రత్యేకంగా ఒక క్యాబిన్ ఏర్పాటు చేసి అందులో పశువులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందులో ఒక పశువుని తీసిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఒక చిన్న వాహనంలో దాదాపు 10 ఆవుల్ని, మూగ జీవాల్ని అందులో కుక్కి మరి తీసుకొస్తున్నటువంటి క్రమంలోనే పోలీసులు కూడా నిర్ఘాంతపోయారు. అందులో ఉన్నటువంటి వాహన డ్రైవర్ ని ప్రశ్నించినటువంటి క్రమంలోనే ఇది గో వధశాలకు వెళ్తుందని చెప్పేసి కూడా చెప్పినటువంటి క్రమంలోనే పోలీసులు సీరియస్ గా స్పందించి ప్రస్తుతం అయితే ఆ బతుకున్నటువంటి ఆవుల్ని ప్రస్తుతం అయితే హైదరాబాద్ ఉన్నటువంటి గోశాలకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే గత సంవత్సరం అంటే ఈ సంవత్సరం 10 నెలల కాలంలోనే దాదాపు 2300 మూగ జీవాలు, ఆవులతో పాటు ఎద్దులు కావచ్చు, గేదెలు కావచ్చు, మొత్తం 2300 పైచులు పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే పశు సంరక్షణ చట్టం 1960 ఉంది, పశు రవాణా చట్టం 1977 ఉంది, గో సంరక్షణ చట్టం 1977. రైట్ అశోక్, చూస్తున్నాం ఏ స్థాయిలో ఈ గోవులను వైజాగ్ నుంచి తరలిస్తున్నారో. ప్రస్తుతం పంతంగి టోల్ ప్లాజా దగ్గర పోలీసులు ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా పట్టుకోగలిగారు. థ్యాంక్ యూ అశోక్.